పేరుకు మాత్రమే అది నియోజకవర్గ కేంద్రం. కానీ ఆ పట్టణంలో అభివృద్ధి మచ్చుకైనా కనబడదు. గత 2 దశాబ్దాలుగా అక్కడ అభివృద్ధి పనులు నత్తనడక నడుస్తున్నాయి. నియోజకవర్గంగా ఏర్పడి దాదాపు దశాబ్ద కాలం కావస్తున్నా అభివృద్ధి ఊసేలేదు. అక్కడ నుండి గెలిచిన ఎమ్మెల్యేలు నియోజకవర్గం అభివృద్ధి కోసం పార్టీలు మారుతున్నాం అని చెబుతూనే ఉంటారు. కానీ వారి సొంత అభివృద్ధి తప్ప పట్టణానికి ఏమాత్రం అభివృద్ధి జరగలేదు అనే భావన బలంగా నాటుకుపోయింది ఆ నియోజకవర్గం ప్రజలలో. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలోని చిన్న చిన్న పట్టణాలు సైతం అభివృద్ధి పదంలో దూసుకుపోతున్నప్పటికీ ఇప్పటి వరకు ఆ పట్టణం నుండి జిల్లా కేంద్రమైన కొత్తగూడెం వెళ్లేందుకు సరైన బస్సు సౌకర్యం కూడా లేని దుస్థితి. నియోజకవర్గం ఏర్పడి దశాబ్ద కాలం అయినప్పటికీ అభివృద్ధికి నోచుకొని ఆ పట్టణ దీనస్థితిపై ప్రైమ్ లైన్ ప్రత్యేక కథనం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా అప్పటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి నియోజకవర్గం నుండి విడిపోయి ప్రత్యేక నియోజకవర్గంగా ఏర్పడింది. ప్రత్యేక నియోజకవర్గంగా ఏర్పడిన అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రమైన అశ్వారావుపేట పట్టణం దశాబ్ద కాలమైన కనీస అభివృద్ధి నోచుకోలేదని స్థానికులు వాపోతున్నారు. రాష్ట్రంలోని చిన్నా చితకా పట్టణాల్లో సైతం అభివృద్ధి జెట్ స్పీడ్లో దూసుకుపోతున్నప్పటికీ అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రం మాత్రం అభివృద్ధి ఊసే లేకుండా అలానే ఉండిపోయిందని నియోజకవర్గ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నా పేరు నక్కారాంబాబు అండి. మాది అశ్వారావుపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అండి. మేము అశ్వారావుపేట బస్టాండ్ నుంచి భద్రాద్రి కొత్తగూడెం వెళ్లాల్సి వస్తే హెడ్ క్వార్టర్ కాబట్టి ఏ పనికి వెళ్ళినా, కోర్టుకి వెళ్ళినా, ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళినా, రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళినా మాకు చాలా ఇబ్బంది అవుతుందండి. ఈ డిపో వాళ్ళు ఏదో అలా కొర వేసేసి బస్సులు చేతులు దులిపేసుకున్నారు. మేము అక్కడ నుంచి 5 గంటల ఆఫీస్ ముగించుకొని ఏదైనా పని ముగించుకొని వెనక్కి వచ్చేసరికి మాకు రిటర్న్ బస్సు ఉండట్లేదండి అశ్వారావుపేట రావడానికి. మేము ఇంటికి రావాల్సి వస్తే ఖచ్చితంగా ఏదైనా భద్రాచలం కానీ లేదా సత్తుపల్లి నుంచి రిటర్న్ తిరిగి రావాల్సి వస్తుందండి. అది మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఏ పని మీద వెళ్ళినా సరే ఆ రోజు ఖచ్చితంగా మేము ఇబ్బంది పడాల్సి వస్తుందండి. దయచేసి మాకు సర్వీసులు పెంచవలసిందిగా ఆర్టీసీ వారిని కోరుతున్నాము. అశ్వారావుపేట పట్టణ ప్రజల చిరకాల కోరిక అయిన ఆర్టీసీ డిపో ఊసే లేకపోగా జిల్లా కేంద్రానికి వెళ్లేందుకు ఎక్స్ప్రెస్ సర్వీస్ కూడా లేకపోవడం ఇక్కడ ప్రధాన సమస్య. దీంతో పాటు 100 పడకల ప్రభుత్వ హాస్పిటల్, ప్రభుత్వ డిగ్రీ కాలేజ్, పట్టణానికి డ్రైనేజీ వ్యవస్థ, పట్టణంలో సెంట్రల్ లైటింగ్ వంటి కనీస సౌకర్యాలు సైతం ప్రజలకు అందుబాటులో లేకపోవడం ఇక్కడి దయనీయ పరిస్థితికి అద్దం పడుతుంది. ఇక్కడి నుండి ఎన్నికైన ప్రజాప్రతినిధులు సైతం అభివృద్ధి ఊసెత్తకుండా ఉండిపోతున్నారు. నియోజకవర్గం ఏర్పడిన నాటి నుండి నాయకుల వ్యక్తిగత అభివృద్ధి తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదని స్థానికులు అంటున్నారు. నా పేరు కృష్ణ అండి. మాది అశ్వారావుపేట. మేము ప్రతి నెల 4-5 సార్లు కొత్తగూడెం కలెక్టర్ ఆఫీస్ కానీ, ఆర్డీఓ ఆఫీస్ కానీ వెళ్ళాల్సి వస్తుంటుంది. వెళ్ళేటప్పుడు కూడా 9 దాటితే 9:15కి ఒకటి బస్సు ఉంది. అది పోతే మళ్ళీ బస్సులు లేవు మందలపల్లి మీదుగా. ప్లస్ అక్కడ వర్క్ లేట్ అయ్యి ఏమన్నా 5:30, 6 దాటింది అనుకోండి, వచ్చేటప్పుడు కూడా ఇబ్బందిగా ఉంది. సర్వీసులు ఏం లేవు. మరి అప్పుడు ఏం చేయాలంటే ఇక భద్రాచలం వెళ్ళి భద్రాచలం నుంచి అశ్వారావుపేట రావాల్సి వస్తుంది. లేకపోతే ఇటు పల్లి మీదుగా సత్తుపల్లి మీదుగా అశ్వారావుపేట రావాల్సి వస్తుంది. దీన్ని గమనించి కొంచెం సర్వీసులు పెంచితే జనాలకు ఉపయోగపడుతుందని కోరుకుంటున్నాను. అశ్వారావుపేట వాసులను ఎన్నో ఏళ్లుగా పట్టిపీడిస్తున్న సమస్య రవాణా సౌకర్యం లేకపోవడమే. ఎప్పటి నుండో పట్టణంగా పేరొందిన అశ్వారావుపేటకు ఇప్పటి వరకు ఆర్టీసీ డిపో కూడా లేకపోవడం శోచనీయం. జిల్లా కేంద్రమైన కొత్తగూడెంకు ప్రయాణించాలంటే ఒక్క బస్సు కూడా అందుబాటులో లేకపోవడం అశ్వారావుపేట దీనస్థితిని తెలుపుతుంది. జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే పక్క జిల్లాలోని సత్తుపల్లి పట్టణం చేరుకుని అక్కడి నుండి కొత్తగూడెంకి వెళ్లాల్సిన దుస్థితిని అశ్వారావుపేట ప్రజానీకం ఎదుర్కొంటున్నారు. సత్తుపల్లి బస్సులు అందుబాటులో లేకపోతే భద్రాచలం బస్సులో సారపాక వరకు వెళ్లి అక్కడి నుండి ఆటోల ద్వారా కొత్తగూడెం వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. నా పేరు శివ. నేను ములకల్పల్లి నుంచి వస్తున్నాను. నేను డయాలసిస్ పేషెంట్ని. మాకు ఇక్కడ బస్సులు మంచిగా సౌకర్యం లేదు. మాకు రావడానికి పోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. బస్సులు మాకు లేటుగా రావటం వల్ల మేము బస్సులలో ఎక్కువ తిరగలేకపోతున్నాం. అదిగాక బస్సులు చాలా తక్కువగా ఉన్నాయి. సర్వీస్ కూడా చాలా తక్కువ ఉంది. మేము ఇక్కడ నుంచి వెళ్ళాలంటే కార్లు, ఆటోలలో వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి మాకు బస్సుల సౌకర్యం అందించాలని మీడియాను కోరుకుంటున్నాం. మేము ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు మేము ఆటోలలో, కార్లలో వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి మాకు పెన్షన్ కూడా ఇప్పించాలని కోరుతూ మీడియాను కోరుకుంటున్నాం.
వ్యవసాయ భూములు, ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ల పరంగా జిల్లాలోని అన్ని ప్రాంతాల కంటే ఎక్కువ ఆదాయం ఇచ్చే అశ్వారావుపేట ప్రాంతవాసులు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి గాని, ఉప ప్రాంతీయ రవాణా కార్యాలయానికి గాని వెళ్లాలంటే కనీసం బస్సు సౌకర్యం అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు కలగజేసుకుని అశ్వారావుపేట నుండి జిల్లా కేంద్రానికి రవాణా సౌకర్యాలు మెరుగుపరిచి ఇక్కడ ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించాలని ముక్తకంఠంతో కోరుకుంటున్నారు స్థానిక ప్రజలు.